మీ పేరు? నా పేరు మైలా వెంకటరామరాజు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం అండి. చేబ్రోలు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఓకే, ఎట్లా ఉంది మహానాడు ఏర్పాట్లు? మహానాడు ఏర్పాట్లు అన్నీ కూడా అత్యంత అద్భుతంగా ఉన్నాయి. అందరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంత భారీ ఏర్పాట్లు చేశారు, ఇంత క్రమశిక్షణగా మరి మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అది కూడా ఈ కడప జిల్లాలో మహానాడు అంటే చాలామంది సక్సెస్ కాదేమో అని అపోహలు ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన మహానాడులన్నిటికన్నా కూడా మరి ఒక ప్రత్యేకతగా ఈ కడప జిల్లా మహానాడు జరుగుతూ ఉంది. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేటట్టుగా ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి, ఇక్కడ ఉపన్యాసాలు కానివ్వండి, ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా ప్రత్యేకత సంతరించుకున్నాయి. అదేవిధంగా ఈ కడప జిల్లా వాసులందరూ కూడా ఒక విప్లవంలాగా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొని మహానాడు విజయవంతం చేయడానికి మరి బ్రహ్మాండంగా తరలివచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ గత 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలకి విసుగు చెంది ఇవాళ ఈ మహానాడు ఇక్కడ పెట్టుకోవాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దానికి మరి సూచికగా ఇక్కడ ఉన్న జనమందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మహానాడు విజయవంతం చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిపోతున్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజలందరిని ఇబ్బంది పెట్టేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం మహానాడు పండుగ చేసుకుంటున్నారని చెప్పి మరో పక్క ఇంకో వర్గం ప్రచారం చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఓటర్లందరూ కూడా మహానాడులో పాల్గొంటూ ఉన్నారు. దాంట్లో ఒక ఆలోచన అవసరం లేదు. అయితే ఇక్కడ మహానాడు అనేది ఒక నిర్ణయాత్మకంగా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉంది. మహానాడు అనేది రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేయబోతూ ఉంది, ప్రజల సంక్షేమం కోసం ఏం చేయబోతుందని ఈ మహానాడు వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులందరూ కూడా ప్రజానీకాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైన తీర్మానాలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తీర్మానం అన్నిటిని కూడా మరి ప్రజలందరూ కూడా హర్షధ్వానాలతో ఆమోదించి ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి ద్వారా జరగబోతూ ఉంది. వీరి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందబోతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆనందంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాబాయ్, ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్ మీరు? అనంతపురం డిస్టిక్ రూకొండ కాన్స్టిట్యూషన్. రూకొండ పయ్యావుల కేశవ్ గారి నియోజకవర్గం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. ఇప్పుడు ఏం పంటలు పండిస్తున్నారు? మేము వేరుశనగ, కంది, పప్పు శనగ. పంట రన్నింగ్లో ఉందా ఏదైనా? ఇప్పుడు శైత్య మాసం చేస్తున్నాము. కంది ముంగారికి. హ్యాపీగా వ్యవసాయం చేసుకోకుండా ఎందుకు ఇక్కడికి సభకు వచ్చారు మీరు? ఇది రామారావు పెట్టినప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పుడు 14 ఏళ్ళప్పటి నుంచి పార్టీ అంటే చాలా ఇష్టంగా మేము అప్పటి నుంచి తిరుగుతున్నాం. చిన్నప్పుడు పరిగెత్తిపోయి రామారావుని చూసి వచ్చేవాళ్ళము. పార్టీ మీద మక్కువ ఎక్కువ. అయినా రామారావు గారు వచ్చిన తర్వాత ఏపీకి కొద్దిగా మనకి చాలా హైకి తీసుకుపోయినాడు. రామారావు గారు అంత పెద్ద నాయకుడు ఇంతవరకు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని విజన్ 47 పెట్టారు 2047. అంతకంటే ముందే అంత స్టేట్ లెవెల్లో కాదు, మన ఇండియా లెవెల్లో నెంబర్ 1గా తయారు చేస్తారని నమ్మకం ఉంది. చేస్తారు కూడా. అదే కార్యకర్తలు కూడా వాళ్ళ మీదే దృష్టి పెట్టినారు. రైతులకి మేలు చేస్తున్నారు, ఉద్యోగస్తులకి మేలు చేస్తున్నారు. తర్వాత పంటలు పండేదానికి ప్రాజెక్టులు కూడా తీస్తున్నారు. అన్ని రకాలుగా రాయలసీమ ప్రాంతానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బాగా మంచి జరిగింది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, లేదంటే రాజశేఖర రెడ్డి కావచ్చు, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు కదా, అతను ఉన్నప్పుడు ఎవరున్నప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి రాయలసీమ మీద చాలా ఇంట్రెస్ట్గా కియా ఫ్యాక్టరీ తెచ్చాడు. ఇప్పుడు వాటర్ ప్రాజెక్టుకి 3600 కోట్లు రిలీజ్ చేశారు. కెనాల్ వెడల్పు చేస్తున్నారు. సాగునీరు, తాగునీరు అందరి ద్వారా నీళ్ళు తీసుకొచ్చారు. అందరినీ రామారావు గారు ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 10 నీళ్లు పారేయాలని చెప్పి ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ కేటాయించి నీళ్లు తీసుకొస్తున్నారు. అది త్వరలో ఇంకొక 2 monthsలో జరిగిపోతుంది. వస్తున్నాయి నీళ్లు, కుప్పం వరకు వెళ్ళిపోతున్నాయి.
రాయలసీమ రైతులైతే చంద్రబాబు నాయుడు పాలన పట్ల సానుకూలంగా ఉన్నారంట. చాలా సానుకూలంగా. అనంతపురం జిల్లా 14 సీట్లు ఇచ్చాము కదండి, 2 ఎంపీ సీట్లు ఇచ్చాము కదండి, ఇంకా అంతకంటే ఏం కావాలి? మీకు మరి అట్లా ఇచ్చినందుకు మీకు న్యాయం జరుగుతుందా? జరుగుతుందనే నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసామండి. అంటే 11 నెలలు చూశారు కదా, ఏమనిపిస్తుంది? చాలా ముందుకెళ్తోంది. అన్ని ప్రాజెక్టులు, అమరావతి అయితేనే, పోలవరం అయితే, అన్ని ఐటీ ప్రాజెక్టులు అయితే ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకో 1 ఇయర్లో దీని పర్యవసానాల్లో దీన్ని లబ్ధి పొందేది అందరికీ కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ లబ్ధి పొందుతారు. అంటే మరి మీది రాయలసీమ కదా, రాయలసీమలో ప్రజలంతా కూడా రియలైజ్ అయ్యారంట. అంటే ఐ మీన్ అనవసరంగా చంద్రబాబుని గెలిపించామే, జగన్మోహన్ రెడ్డిని గెలిచిండే, మా రెడ్డిని గెలిపించుంటే బాగుండేదా అనేసి రాయలసీమ ప్రజలు అనుకుంటున్నారంట. నిజం కాదా? అది నిజం కాదండి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కాదు, అసలు స్టేట్ వైడ్ ఏం చేయడం లేదు. మనకి రాయలసీమకంతా వస్తే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే న్యాయం చేసింది, కానీ వేరే వాళ్ళు ఎవరు చేయలేదని నేను చెప్తాను. థ్యాంక్ యూ అన్న. మీ పేరన్నా? నా పేరు శివకుమార్ గౌడ్ అండి. ఎక్కడి నుండి వచ్చారన్నా? తెలంగాణ స్టేట్ అలంపూర్ నియోజకవర్గం నుంచి వచ్చాం. ఏంటి తెలంగాణ నుండి వచ్చారు మహానాడుకి? తెలంగాణ నుంచి వచ్చాం. ప్రతి వచ్చారన్నా? ఇంకా 50 మంది దాకా వచ్చాం మా నియోజకవర్గం నుంచి. 3 రోజులు ఉంటారా? 3 రోజులు ఉంటాము. ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటారు? మాకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా అభిమానము. పార్టీ ఉన్నప్పటి నుంచి మా కుటుంబం కానీ మేము కానీ అందరం ఈ పార్టీకి సేవ చేసుకుంటూనే ఉంటున్నాము. కాబట్టి మాకు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం, ప్రతి మహానాడుకి మేము అటెండ్ అవుతూనే ఉంటాము. కంపల్సరీగా ఎక్కడ మహానాడు ఉన్నా మా స్వయంగా మేము వచ్చి మీటింగ్కి అటెండ్ అయ్యి వెళ్తూ ఉంటాము. ఏం చేసింది మీకు పార్టీ అంత అభిమానం చూపిస్తున్నారు పార్టీ పైన? పార్టీ మాకు ఏం చేసిందంటే పార్టీకి మేమేం చేయాలనే ఉద్దేశంతో మేము తిరుగుతున్నాం పార్టీలో తప్ప, పార్టీ మాకు ఏదో చేస్తుందని కాదు. ఒక విలువ, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక ఇది స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు నుంచి కూడా అందరము దీన్ని ఫాలో అవుతూ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, ఆయనకు ఉన్నటువంటి విజనరీ తోటి ఈరోజు మేము మా యువత కానీ మేము కూడా చదువుల్లో ముందుకొచ్చి ఉద్యోగ అవకాశాలకు కానీ అన్ని విధాలా మాకు సహకరిస్తారనే ఉద్దేశంతో మేము పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. అంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా, మీరు తెలుగుదేశం పార్టీనే ఎందుకు చూస్ చేసుకున్నారని అడిగితే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఉన్నటువంటి విజనరీ ఇది మిగతా పార్టీల్లో ఎక్కడ మాకు కనిపించలేదు. మేము ప్రస్తుతం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచైనా మాకు ఆయన ఏదో ఒక విజనరీ, ముందు చూపు దూరదృష్టితో చేసేటువంటి విధానాలు కానీ, తీసుకొచ్చే కంపెనీలు కానీ, యువతకు కానీ అన్నిటికీ ప్రోత్సాహం వస్తుందనే ఉద్దేశంతో మాకు తెలుగుదేశం పార్టీ మీదే అభిమానం ఉంది. మేము ఇప్పటివరకు పార్టీలు మారాలి, చేయాలి అనే ఉద్దేశాలు కానీ అవేవి మాకు లేవు. అంటే మరి ఇప్పుడు తెలంగాణకు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి లేరని బాధపడుతున్నారా? ఖచ్చితంగా బాధపడుతున్నాం. మేము తెలంగాణకు ఆహ్వానిస్తున్నాము. మీరు ఎప్పుడు వచ్చినా మేము అందరము ముందుండి పోరాడి మిమ్మల్ని గెలిపించుకొని తిరిగి మళ్ళీ తెలంగాణలో ముఖ్యమంత్రిని చేస్తాం. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డులో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఎక్కడో పుట్టింది కాదు, దీన్ని ఆంధ్ర పార్టీ అని చెప్పని కొంతమంది మా బీఆర్ఎస్ నాయకులు కానీ స్వార్థ నాయకులు దీనిపై మచ్చ చూపి మమ్మల్ని విడదీసి ఇది ఒక ఆంధ్ర పార్టీగా చిత్రీకరించడం. కానీ తెలుగుదేశం పార్టీ హిమాయత్ నగర్లో హైదరాబాద్ నడిబొడ్డులో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దీని పార్టీ విధానాలు ఏంటంటే రాజకీయాన్ని విలువలను నేర్పినది, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చినది తెలుగుదేశం పార్టీ. అంటే ఓవరాల్గా మరి తెలంగాణలో పార్టీని ఇంకా ఎదగనిస్తారా? ఎందుకంటే అక్కడేమో బీఆర్ఎస్ కావచ్చు, ప్రాంతీయ భేదం చూపిస్తుంటారు కదా. ప్రాంతీయవాదాన్ని ఇక స్వార్థ నాయకులు ఇందులో నుంచి వెళ్ళిన వాళ్ళని లాక్కొని తెలుగుదేశం పని అయిపోయింది అని చెప్పినారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి జనసంద్రహాన్ని. కడప మొత్తము పసుపు సంద్రంగా, పసుపు సముద్రంగా మారిపోయి ఇంతమంది వేలాది మంది, లక్షలాది మంది జనాలను మీరు చూస్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్కి, మన తెలుగుదేశానికి ఎంతమంది జనాభాలు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ కన్ను విందుకు చూడడానికే వాళ్ళకి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి వచ్చిన కార్యకర్తలకి భోజన ఏర్పాట్లు కావచ్చు, లేదంటే వైద్య శిబిరాల ఏర్పాట్లు కావచ్చు, ఎట్లా ఉన్నాయి? అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి దాంట్లో ఎక్కడ ఈ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ ఇబ్బంది రాకుండా అన్నీ చాలా చక్కగా ఎక్కడి వాటిని అక్కడ పెట్టి స్వచ్ఛ ఆంధ్ర టైప్ లాగా కూడా ఎక్కడిదప్పుడు నీట్నెస్గా క్లీన్ చేస్తూ అన్ని బాగా సౌకర్యాలు, అకామిడేషన్లు కానీ అన్నిటినీ బాగా ఎవరికి వాళ్ళకి ఎక్కడిది అక్కడ సెట్ చేసి మా అందరినీ బాగానే చూసుకున్నారు. భోజనాలు ఏం పెట్టారండి? భోజనాల్లో మంచి కలర్ రైసు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తెలుగు వంటకాల్లో ఉన్నటువంటి పచ్చళ్ళు, పప్పు, స్వీట్సు, ఐస్ క్రీము అన్నీ ఇచ్చారు. అన్న మీ పేరన్నా?
నా పేరు జ్ఞానేష్ అండి. ఎక్కడి నుండి వచ్చారన్నా? కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం నుంచి వచ్చాము. మంత్రాలయం నియోజకవర్గం నుండి వచ్చారు. ఏంటి ఇక్కడ రావడం గల కారణం ఏంటి? ప్రతి సంవత్సరం కూడా మనము ప్రతి సంవత్సరం మే 27, 28, 29 మహానాడు పండగ ప్రతి సంవత్సరం కూడా పండగలా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ జరిగినా కూడా మేము మండలం నుంచి అత్యధిక సంఖ్యలో మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము పాల్గొంటామండి. ఇది ఎందుకంటే ఇది మన తెలుగుదేశం పార్టీ స్థాపించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని. సైఫుల్లా గారు, ఎలా అనిపిస్తుంది మీ రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు కడప నగరంలో అయితే మహానాడు కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఉంది? బాగుంది, ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది. నాయకులు కొంచెం అలిగిన వాళ్ళు రారు, అందరూ వచ్చినారు. బాగా సక్సెస్ఫుల్గా అయింది. నిన్న వర్షం పడింది కాబట్టి ఏమన్నా ఫెయిల్ అవుతుంది అనుకుంటే మా పార్టీ నాయకత్వం అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎలా ఉండబోతుంది? లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ లోకేష్ గారికి అప్పచెప్తే ఎలా ఉండబోతుంది అంటారు? లోకేష్ యువత అంతా లోకేష్ మీద ఎంతో భరోసా పెట్టుకొని ఉన్నారు. లోకేష్ గారు ఏ పదవి ఇచ్చినా కూడా మేము మా పిల్లోళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సహకారం ఇస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నారు. అంటే కడపలో పెడుతున్నారు, సక్సెస్ అవుతుందా అవదనే కొంత డౌట్ ఉండేది కదా, ఏం చెప్తారు దానికోసం? కడప లేదు ఇది లేదని ప్రజలు మారల్లా. ప్రజలు మారితే కడపలో మాత్రం వాళ్ళు గెలిచినారా? మేమే గెలిచినాం. ప్రజల్లో మార్పు రావాలా, మనం మంచి పనులు చేయాలా. అంటే జగన్ అడ్డా అంటుంటారు కదా, అడ్డా లేదు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు 17 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినారు. ఏదో పొరపాటుగా ఇచ్చినారు ఒక తూరి, ఆయన అన్ని భోజనం చేసినాడు, అంతా ఖాళీ చేసినాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు లోకేషే మంచి ఈ రాష్ట్రానికి ఉండాల్సిన వ్యక్తి అని ప్రజలు తెలిసిపోయింది. ఏంటి మరి ఇప్పుడు కడపలో మెజార్టీ స్థానాలు 7 స్థానాలు మీరే గెలిచారు. మరి ఫ్యూచర్లో పులివెందులు కూడా గెలవబోతారా? మరి అది డిపెండ్స్ అపాన్ ది పబ్లిక్ అండి. మనం ఊరికే డౌల్ కొట్టకూడదు. వాళ్ళు కొంచెం ఉంది, మనం కూడా పికప్ చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళు వైనాట్ కుప్పం అన్నారుగా మొన్నటి వరకు. వైనాట్ కుప్పం అన్నారు కదా, కుప్పం ఎవరి చేత కాదు, చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు గెలిచలేరు అక్కడ. రాయలసీమ. థ్యాంక్ యూ.